ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి స్తుతి కలుగును గాక. దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలను చక్కగా కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానిస్తూ మనం ముందుకెళ్తాం. చూడండి, దేవుని యొక్క లేఖనం చాలా క్లియర్గా స్పష్టంగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చాలా క్లియర్గా ఒక మాట చూడండి. ఆయనతో సహవాసం చేసిన ఎట్లా మీకు సమాధానం, అలాగున మీకు మేలు. అంటే చూడండి దేవుని బిడ్డలారు, మన సహవాసాలు ఎవరితో ఉండాలి? హలో, ఎవరితో ఉండాలి మన సహవాసాలు? ఈ లోక మనుషులతో కాదు. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మన సహవాసం ఎవరితో ఉండాలో చక్కగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమందు మనకు తెలియచేయబడుతున్నాయి. మన సహవాసాలు ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడేది, ఎవరితో ఉండేది. సో మనకు చక్కగా గైడెన్స్ ఇచ్చేది ఈ 66 పుస్తకాల్లో ఆయన మనస్సు, ఆయన ప్రేమ, మనకు ఇవ్వబడిన సరైన మార్గం నడిపించే గొప్ప ఆజ్ఞలు ఈరోజు అనేక పర్యాయములు మనకు తెలియజేశాడు. అనేక సందర్భాల్లో అనేక భక్తుల ద్వారా మనం ఎలా నడుచుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయి, మనం ఎలా నడుస్తే మన గమ్యానికి చేరగలుగుతాం, ప్రతిదీ కూడా దేవుడు మనకు ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొందరి సహవాసానికి మేలు, మరికొందరి సహవాసం మనకి జీవితంలో కొన్ని నష్టాలకు, కష్టాలకు, బాధలకు దారితీస్తుంది. కొందరి సహవాసాలు మనతో మేలు చేయవచ్చు, కానీ మరికొందరి సహవాసం మాత్రం ఖచ్చితంగా కష్టాలకు, నష్టాలకు, అనేక ఇబ్బందులకు ఖచ్చితంగా దారితీస్తూ ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసాలు ఎవరితో ఉంటున్నాయి, మనం ఎవరితో కలిసి మనం ముందుకు నడుస్తున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చక్కటి ఒక మాట సెలవిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎవరి సహవాసానికి పిలిచినవాడు? దేవుడు. అందుకే అపోస్తలుల పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? దేవుడు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు. హల్లెలూయా. మనుషులంటే ఒకసారి మాట ఇస్తారు, నేను ఉన్నానంటారు, బికాజ్ నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాను. ఇలా చాలా రకాలైన మాటలు మనుషులు చెప్తారు. ఒక రోజు ఏమంటారు తెలుసా? ఐఎమ్ సారీ అండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ సారీ. ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇది మనుషుల ప్రేమ. ఇది మనుషుల ప్రేమలో మార్పు ఉంటుంది. కానీ నా యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన నమ్మదగినడు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన ఇలా పట్టుకుంటే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. నెవర్ లీవ్ యూ హ్యాండ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనము వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉంటాం. ఏమై ఉంటాం చెప్పండి? మనం వెలుగులో నడిచిన ఎడలా ఎలా నడవాలి? చీకట్లో నడుస్తామా? చెప్పండి. హల్లెలూయా. ఎలాగ నడిస్తే అన్యోన్య సహవాసం గల వారై ఉంటామంటే, హల్లెలూయా, క్రీస్తు అడుగుజాలో నడిచినప్పుడు, అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? పవిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. ప్రతి పాపం నుండి మనం ఏం కావాలి చెప్పండి? పవిత్రులం అవ్వాలి, పరిశుద్ధులం అవ్వాలి. యేసుని నమ్ముకున్నామన్న పేరు ఉంది, కానీ యేసుని కలిగిన జీవితాలు ఈ రోజు మనలో కనబడట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన సహవాసాలు ఎవరితో ఉన్నాయి తెలుసా? 5 నిమిషాలు గెటింగ్ వెరీ బోర్డ్. అందుకే ఫోన్ తీసామా, టక ఎవరితో వాట్సాప్లో ఎవరు ఉన్నారా, ఫేస్బుక్లో ఎవరు ఉన్నారా, సంథింగ్ లైక్ దట్. ఇలా సాతాను ఎరేయిస్తాడు. లేదంటే అలలో ఏం చేస్తే తెలుసా? బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఇలా ట్యాబ్స్ తీసుకున్నామా, ఇలా గేమ్స్ ఆడామా, ఇలాగా అలలో అనేక రకాలైన పరిస్థితుల్లో అపవాదికుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు ఏదో ఒక ఎరేయిస్తుంటాడు. మరీ ఇంత బోర్ కొట్టిందనుకో ఏం చేస్తాడంటే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఏదో ఒక రకంగా ఒంటరితనంలోకి వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి, యూ కెన్ డూ ఇట్. హల్లెలూయా. వెళ్ళి స్మోక్ చేసి, వెళ్ళి తాగేసి. సో ఇలా ప్రతి ఒక్క పరిస్థితిలో వాడు మనల్ని లాగేస్తాడట. అందుకే మనం చాలా ఈ లోక సహవాసాలకు దూరంగా ఉండాలి. యేసయ్యతో ఎప్పుడైతే సహవాసం చేయగలుగుతావో, యేసయ్యతో ఎప్పుడైతే మనం అంటుకట్టబడతామో ఫలిస్తాం. మన కుటుంబాలతో కూడా ఎలా ఉండాలో నేర్చుకోగలుగుతాం. మన భార్యని ఎలా ప్రేమించాలి, భర్తని ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, మనం ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మన జీవితం ఎలా ఉండాలో ప్రతిదీ దేవుడు మనకు నేర్పిస్తాడు. అందుకే ఒక మాట ఏంటాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రి సన్మానించు. ఇప్పుడు దేవుడిని వెంబడిస్తే ఏమవుతావు? ఆయన మాటలు వింటావు. ఆయన మాట వింటే ఏం జరుగుతుంది? నీకు దీర్ఘాయు. అంటే దేవుని ఆజ్ఞ వింటే నీకు బెనిఫిటే. ఎందుకంటే మనిషి ఏ లాభం లేకుండా ఏమీ చేయడండి. అలాగే ప్రతి ఆజ్ఞకు నీకు ఒక లాభమే ఉంది. హల్లెలూయా.
ప్రతి ఒక్క ఆజ్ఞకు నీ జీవితంలో ఒక లాభం ఉంది. దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు ఎప్పుడైతే హల్లెలూయా నువ్వు ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నీ జీవితంలో మేలు అలా వస్తాయి. అందుకే భక్తుడు అన్నాడు, కృపాక్షేమముల వెంట నేను పరిగెట్టలేదు, నా వెంట కృపాక్షేమములు వస్తాయి. ఈరోజు మన వెనుక దీవెన పరిగెట్టుకుంటూ వస్తుంది, ఆశీర్వాదం పరిగెడుతుంది. మనము దేవుని ఆజ్ఞలు వెంబడిస్తూ యేసయ్య వెంట మనం వెళ్తే మన ఇంకా ఆశీర్వాదం ఇస్తాయి. కాబట్టి మనం ఆశీర్వాదాలు దీవెనల కోసం మనం చింతించాల్సిన అవసరం లేదు. అందుకే అంటాడు, మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, అయితే మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతక. నీకు ఈ భూమి మీద ఏమి కావాలో ఆయనకు తెలుసు. నేను ఈ భూమి మీదకి అమ్మ కడుపులోకి నిన్ను పంపక మునిపే నీ భవిష్యత్తు ఎరిగినవాడు. నీకు ఎప్పుడు ఏమి కావాలో అన్నీ ఆయనకు తెలుసు. అయితే దానికి ఒక వాక్య నియమం ఉంది. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నెరవేర్చగలుగుతావో నీ జీవితంలో అలా వస్తుంది. మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? మనకు చక్కగా మనల్ని నడిపించేది చక్కగా దేవుని యొక్క వాక్యం ఉందండి. మనందరినీ నడిపించే చక్కగా దేవుని యొక్క వాక్య నియమం అనేది ఉంది. నా కుటుంబం బాగుపడాలి, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, ఏడుస్తా రోధిస్తాను, మారుతారా? నాకు సుఖం ఉండాలి, నాకు క్షేమం ఉండాలి, నేను సౌఖ్యంగా ఉండాలి. నో, కానీ దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా తిమోతిలకు రాసిన పత్రికలు ఏంటో తెలుసా? హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నీవు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కోసం, రాజులందరి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఇప్పుడు మనకు నెమ్మది, మనకు సుఖము, మనకు క్షేమము కలగంటే మనం ఏం చేయాలి? అనేకుల కోసం ప్రార్థిస్తే మనకు దేవుడు క్షేమం ఇస్తాడు. ఇది వాక్య నియమము. హల్లెలూయా. ఈ వాక్య నియమ ప్రకారంగా మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది. ఎందుకంటే అనేక నిమిత్తం ప్రార్థన చేసేవారు ప్రభువునకు కావాలి. ఎందుకంటే నీ ప్రార్థన అనేకుల బ్రతుకులు మార్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనేకుల కోసం ప్రార్థిస్తే నీ కోసం దేవుడు దీవెన సిద్ధపరుస్తాడు. మనం వాక్య నియమం ఇది. నియమ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు తప్పక దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. అందుకే మనం దేవుడితో సహవాసం అంటే ఆయనతో కలిసి మనం నివసిస్తూ ముందుకెళ్తే మన జీవితంలో మేలు, సమాధానం, సంతోషం అండి. లోక మనుషులతో ఉంటే ఉన్న సమాధానం పోతుంది, సంతోషం ఉండదు. కాబట్టి ఏమాత్రం నీ జీవితంలో ఆలస్యం చేయకు. ఈ లోక సహవాసాలు చేసి లోక స్నేహం చేసి పాడిపోయావా? దుష్ట మంచి నడవడికను పాడు చేస్తుందండి. ఒకవేళ చెడు సహవాసాలకి ఈ రోజు బాయ్ చెప్పు. ఐ సెడ్ గుడ్ బై బాయ్ బాయ్ అని చెప్పేసి ఏసే వైపురా, నీ వైపు ఆయన ఇంకా కూడా లోబడిన తన ప్రజల వైపు 2 చేతులు చాచి ఇలా ఎదురు చూస్తూ ఉన్నాడు. రా బిడ్డ అని, రా తల్లి అని. ఎందుకు బిడ్డ ఆయన ఏడిపిస్తూ నువ్వు దుఃఖపడుతూ? కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయక ఈ రోజు ఈ క్షణమే నీ జీవితాన్ని ప్రభుకి తప్పక నీ జీవితంలో తన కార్యాన్ని చేయబోతున్నాడు అని ఆలోచించాడు. నమ్మదగిన వాడు, అందరిలాగా మాట ఇచ్చి హల్లెలూయా నేను మోసం చేయడానికి నమ్మక ద్రోహి కాదు. ఆయన నమ్మితే ఏదైనా ఎంతైనా చేయగలుగుతాడు. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. కాబట్టి విశ్వసించే నీవు ఆయన వైపు రా, నీ బ్రతుకుని మార్చుకు. తప్పక నీ జీవితంలో తన కార్యం చేసి నేను అనేకులకు నా ప్రభు దేవుని కరగుంచునుగాక. దేవుని మాటలు ప్రతి వెనుకల్లో దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అండ్ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.